ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని అద్దెపల్లి జనార్దన్కు చెందిన ఏఎన్ఆర్ బార్లో మరోసారి ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. రహస్యంగా బార్ పెట్టి మూసివేసి తనిఖీలు చేస్తున్నారు. ఇంకా ఏమైనా నకిలీ మద్యం ఉందా అనే కోణంలో తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తుంది. కొద్ది రోజులుగా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఇబ్రహీంపట్నంలోనే తిష్టవేసి ఉంటున్నారు. గత రాత్రి 12 గంటల సమయంలో కూడా ఇదే బార్లో తనిఖీలు చేసి అక్కడి నుంచి స్టాక్ తరలించినట్లు సమాచారం. ఇక ఇబ్రహీంపట్నంలో మద్యం కుంభకోణానికి సంబంధించి జనార్దన్కి సంబంధించినటువంటి బార్లు అయితే తనిఖీలు చేపట్టారు ఎక్సైజ్ పోలీసులు. మొత్తానికి అక్కడ ఉన్న తాజా సమాచారం మా కరెస్పాండెంట్ మణికుమార్ అందిస్తారు. మణికుమార్, రవి, ఏపీలో సంచలనం సృష్టించినటువంటి నకిలీ మద్యం కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే అయితే జనార్దన్ కు ఈ కేసులో ప్రధాన నిందితులు ఉన్నటువంటి A1 జనార్దన్ కు సంబంధించినటువంటి ఆయనకి లింకులు ఉన్నటువంటి ప్రతి షాపులకు సంబంధించి, వైన్ షాపులకు సంబంధించి, బార్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించి తనిఖీలు జరుపుతూ ఉన్నారు అధికారులు. తాజాగా ఏదైతే ఇబ్రహీంపట్నంలో ప్రధానంగా ఏఎన్ఆర్ బార్ కి సంబంధించి అక్కడే నకిలీ మద్యం తయారైందని చెప్పి మొదటగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఏదైతే ప్రధాన కెమెరా అయితే ఉందో ఏఎన్ఆర్ బార్ కి సంబంధించి అక్కడ కూడా మరోసారి ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొదట తనిఖీలు నిర్వహించిన ఆ సమయంలో పెద్ద మొత్తంలో నకిలీ మద్యానికి సంబంధించిన స్పిరిట్ కావచ్చు, క్యారమిల్ కావచ్చు, లేబుల్స్ కావచ్చు, స్టిక్కర్స్ కావచ్చు, అక్కడ దానికి సంబంధించిన మిషనరీ అన్నింటిని కూడా ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. పెద్ద మొత్తంలో ఈ వ్యవహారం జరుగుతున్నట్టు కూడా గుర్తించిన నేపథ్యంలో తర్వాత జరిగినటువంటి పరిణామాన్ని కూడా చూసాము. ఇప్పుడు తాజాగా మరోసారి అదే ఏఎన్ఆర్ బార్ లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నకిలీ మద్యం లభించిన గోడౌన్ ఏదైతే ఉందో దాని పక్కన ఉన్నటువంటి ఏఎన్ఆర్ బార్ లో ఈ తనిఖీలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే అటు శ్రీనివాస వైన్స్ ఏదైతే ఉందో A1 జనార్దన్ ప్రధాన నిందితుడు భాగస్వామిగా ఉన్నటువంటి శ్రీనివాస వైన్ షాప్ ను కూడా ఇటీవలే ఎక్సైజ్ అధికారులు వాటి షాప్ ని సీజ్ చేశారు. మరోసారి ఇప్పుడు ఈ ఏఎన్ఆర్ బార్ కి సంబంధించి కూడా అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్కడ దానికి సంబంధించిన ఏమైనా ఇంకా ఆధారాలు ఏమైనా దొరికే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తోంది. ఇప్పటికే అటు జనార్దన్ అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించిన నేపథ్యంలో మరోవైపు ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో సిట్టుకు కూడా అప్పగించి ఇప్పుడు లోతైన దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోసారి ఏఎన్ఆర్ బార్ లో తాజాగా ఇప్పుడు ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ మణికుమార్. ఏం చేస్తున్నామని తెలియదు కదా. అంటే